కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. మహోన్నతుడా నీ నామమునే కీర్తించుటయే ఉత్తమము. సర్వోన్నతుడా నీ మహిమనునే ప్రచురించుటయే భాగ్యము. మహోన్నతుడా నీ నామమునే కీర్తించుటయే ఉత్తమము. సర్వోన్నతుడా నీ మహిమనునే ప్రచురించుటయే భాగ్యము. ఆరాధనా 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 ఆరాధనా. మహోన్నతుడా నీ నామమునే కీర్తించుటయే ఉత్తమము. సర్వోన్నతుడా నీ మహిమనునే ప్రచురించుటయే భాగ్యము. ఉదయమునా నీ కృపను గూర్చియు రాత్రి జామునా విశ్వాస్యతను. ఉదయమునా నీ కృపను గూర్చియు రాత్రి జామున విశ్వాస్యతను. 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారతో. 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారతో ప్రచురించుటయే భాగ్యము. కీర్తించుటయే సౌభాగ్యము. ప్రచురించుటయే భాగ్యము. కీర్తించుటయే సౌభాగ్యము. ఆరాధనా 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 ఆరాధనా. మహోన్నతుడా నీ నామమునే కీర్తించుటయే ఉత్తమము. సర్వోన్నతుడా నీ మహిమనునే ప్రచురించుటయే భాగ్యము. 46వ కీర్తన 5వ వచనము. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. చలనము లేదు అంటే అది కదల్చబడదు, స్థిరమైనది అని అర్థం. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు కనుక అది స్థిరముగా ఉంటుంది. 125వ కీర్తన 1వ వచనంలో యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడు. యెహోవా యందు మనం నమ్మిక కలిగి ఉంటే మనం కదల్చబడం. యెహోవా మీద మనం ఆధారపడినట్లయితే మనం ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఉప్పిన వచ్చినా కదల్చబడం, స్థిరముగా ఉంటాం. యెహోవా ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు, అది స్థిరముగా ఉండును, స్థిరపరచబడినది. చాలామంది తండ్రులు, చాలామంది తల్లులు వచ్చి నాతో మాట్లాడుతూ అంటూ ఉంటారు, అయ్యా మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి. ఏమైందండి? 35 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా స్థిరపడలేదు. మా అమ్మాయి గురించి ప్రార్థన చేయండి. ఏమైంది? 30 సంవత్సరాలు వచ్చింది, ఇంకా స్థిరపడలేదు.
నా కుమార్తె కొరకు ప్రార్థన చేయండి. ఎందుకని? పెళ్ళై 10 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయింది, ఆ కుటుంబం ఇంకా స్థిరపడలేదు. ప్రతి తండ్రికి ప్రతి తల్లికి ఉన్న ఆశ ఏమిటి? మా కుటుంబం స్థిరపడాలి, మా బిడ్డలు స్థిరపడాలి, నా కుమారుడు స్థిరపడాలి. వాడికి ఇంకా జాబ్ రాలా, వాడు ఇంకా దారిలో పడలా, వాడు ఇంకా మంచి మార్గాన్ని ఎంచుకోలా, వాడు ఇప్పటికీ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు, వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు, మందిరానికి రావటం లేదు, వాక్యాన్ని వినటం లేదు, మా మాట వినటం లేదు, మా అబ్బాయి ఇంకా స్థిరపడలేదు. దయచేసి వినండి. జన్మనిచ్చిన తల్లికి తండ్రికి ఒక ఆశ ఉంది. అదేమిటయ్యా అంటే తన కుమారుడు తన కుమార్తె స్థిరపడాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళో మీ సంగతి ఏమిటి? స్థిరపడ్డారా? చదువులో మీరు స్థిరంగా ఉంటున్నారా? ఉద్యోగంలో మీరు స్థిరపడ్డారా? మీరు చేసే పనుల్లో మీరు స్థిరపడ్డారా? స్థిరము లేకుండా జీవిస్తున్నారా? జన్మనిచ్చిన తల్లికే తండ్రికే తన బిడ్డలు స్థిరపడాలి అనే ఆలోచన ఉన్నట్లయితే నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవునికి ఇంకెంత ఆశ ఉందో ఆలోచించండి, మనం స్థిరపడాలి అని చెప్పి. కానీ ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో స్థిరత్వము లేదు. ఎంతోమంది అందరికి వచ్చి ప్రార్థన సహాయం కోరుతున్నప్పుడు అంటారు, అయ్యా మా ఆయన కోసం ప్రార్థన చేయండి. ఎందుకమ్మా? ఉద్యోగంలో స్థిరత్వం లేదు. 2 నెలలు ఇక్కడ ఉద్యోగం చేస్తాడు, 3 నెలలు అక్కడ ఉద్యోగం చేస్తాడు, ఇది మానేస్తాడు, అదంటాడు, అది మానేస్తాడు, ఇదంటాడు, ఉద్యోగం లేదు. స్థిరమైన ఉద్యోగం లేదు, ఉద్యోగంలో స్థిరత్వం లేదు. మా ఆయన కోసం ప్రార్థన చేయండి. ఎందుకని? వ్యాపారంలో స్థిరత్వం లేదు. ఇక్కడ ₹1,00,000 పెట్టుబడి పెడతాడు, నష్టం. మరొక పెట్టుబడి పెడతాడు, నష్టం. మరొక పెట్టుబడి పెడతాడు, నష్టం. ఎక్కడ పెట్టుబడి పెట్టినా నష్టమే. ఇప్పటికి కూడా వ్యాపారంలో స్థిరత్వము లేదు. ఆ పట్టణం వెళ్తాడు, అక్కడ ఒక వ్యాపారం అంటాడు, ఈ పట్టణం వెళ్తాడు, ఇక్కడ ఒక వ్యాపారం అంటాడు, ఇంకొక పట్టణం అంటాడు, వీసా అంటాడు, ఆ దేశం అంటాడు, ఈ దేశం అంటాడు, ఏ దేశానికి వెళ్ళడు, ఎక్కడా స్థిరపడు. ఈరోజు కూడా కుటుంబాన్ని పోషించలేకపోతున్నాడు, బిడ్డల్ని చదివించలేకపోతున్నాడు, నా భర్త ఇంకా స్థిరపడలేదు. ఎంతమంది ఈరోజు ఈ వాక్యం వినేవారిలో వ్యాపారంలో స్థిరత్వం లేక, ఉద్యోగంలో స్థిరత్వం లేక, కుటుంబంలో స్థిరత్వం లేక అల్లాడిపోతున్న వారు ఎంతమంది లేరు? సహోదరుడా సహోదరి, దేవుడు స్థిరమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు. కొంతమందికి మాటల్లో స్థిరత్వం ఉండదు, కొంతమంది ఆత్మీయతలో స్థిరత్వం ఉండదు, కొంతమంది ప్రార్థనా జీవితంలో స్థిరత్వం ఉండదు, కొంతమంది సేవా జీవితంలో స్థిరత్వం ఉండదు. ఉదయం మాట్లాడే మాటల సాయంత్రం ఉండదు. ఈరోజు ఉన్న ప్రవర్తన, ఈరోజు ఉన్న మంచితనము రేపటి దినానికి కనిపించదు. ఈరోజున్న భక్తి రేపటికి కనిపించదు. ఈ రోజున్న ప్రార్థన రేపటికి కనిపించదు. ఈ రోజున్న ఆత్మీయత నెక్స్ట్ డే కనిపించదు. ఈరోజు ప్రభు కొరకు జీవించాలనేటటువంటి ఆతృత మరుసటి రోజు కనిపించదు. ఎందుకని? స్థిరత్వం లేనటువంటి ఆత్మీయత, స్థిరత్వం లేనటువంటి ప్రార్థనా జీవితము. ఒకరోజు వేడిగా, మరొక రోజు చల్లగా, ఒకరోజు చల్లగా, మరొక రోజు వేడిగా, ఇలా అస్థిరత్వంతో జీవించే వాళ్ళు ఈరోజు వాక్యం వినేవారిలో ఎంతమంది లేరో? దానికి కారణం ఏమిటి? ఎందుకని ఒక వ్యక్తి స్థిరంగా ఉండడు? ఈ సంవత్సరం ఈ పంట వేస్తాడు, వచ్చే సంవత్సరం ఇంకొక పంట వేస్తాడు, ఇది కూడా నష్టం వచ్చిందని చెప్పి ఇంకొక పంట వేస్తాడు, అది కూడా నష్టం వచ్చిందని చెప్పి ఇంకొక పంట వేస్తాడు. ఎన్ని పంటలు వేసినా ఆ పంటల్లో తనకు ప్రతిఫలము కనిపించదు. వ్యవసాయంలో స్థిరత్వం లేదు, చేసే పనులలో స్థిరత్వం లేదు. ఒక వ్యక్తి ఎందుకని స్థిరం లేకుండా జీవిస్తాడు? ఒక వ్యక్తి ఎందుకని మాటలో స్థిరత్వం లేకుండా, చేతల్లో స్థిరత్వం లేకుండా జీవిస్తాడు? కారణం ఏమిటి? దయచేసి వినండి. యెహోవా యందు నమ్మిక కలవాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండును అనగా, ఎవరైతే తమ జీవితంలో స్థిరత్వం లేకుండా జీవిస్తున్నారో అలా స్థిరత్వము లేకుండా జీవించడానికి కారణము యెహోవా మీద వారు ఆధారపడకపోవటమే. యెహోవా ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. యెహోవా ఆ పట్టణములో ఉన్నాడు, ఆ పట్టణములో ఉన్నాడు కాబట్టి అది స్థిరముగా ఉంది. అనగా ఆ పట్టణము అనే చోట పట్టణాన్ని తీసేసేయండి. యెహోవా నాలో ఉన్నాడు కాబట్టి నాకు స్థిరము కలదు, నేను స్థిరముగా జీవిస్తాను, స్థిరపడతాను.
ఎందుకు నేను స్థిరముగా ఉంటానంటే, ఎందుకు నేను కదల్చబడనంటే, ఎందుకు నాకు చలనము లేదంటే యెహోవా నాలో ఉన్నాడు. సో ఇప్పుడు యెహోవా నీకు తోడుగా ఉన్నట్లయితే నువ్వు స్థిరపడతావు. యెహోవా నీకు తోడుగా ఉన్నట్లయితే నువ్వు ఉద్యోగంలో స్థిరపడతావు, వ్యాపారంలో స్థిరపడతావు, చదువులో స్థిరపడతావు, కుటుంబంలో స్థిరపడతావు, సేవలో స్థిరపడతావు. ఎప్పుడు సాధ్యము? యెహోవా నీకు తోడుగా ఉంటేనే సాధ్యం. యెహోవా లేకుండా ఒక వ్యక్తి స్థిరపడడం సాధ్యము కానే కాదు. సో యెహోవా ఒక వ్యక్తిలో ఉంటే అతడు స్థిరపడతాడు. అంతేకాదు, అరుణోదయమున యెహోవా అతనికి సహాయము చేస్తాడు. నీకు దేవుడు తోడుగా ఉన్నట్లయితే నీ జీవితం స్థిరపడుతుంది, నీ కుటుంబం స్థిరపడుతుంది, ఉద్యోగం చేసేవాడివైతే ఉద్యోగం స్థిరపడుతుంది, వ్యాపారం చేసేవాడివైతే వ్యాపారం స్థిరపడుతుంది, లేదు చేతి వృత్తి కలవాడివైతే చేతి నిండా పని దొరుకుతుంది. ఎందుకంటే యెహోవా నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి. అంతేకాకుండా యెహోవాయే ఉదయమునే నీకు సహాయము చేస్తాడు. ఎందుకని? యెహోవా నీకు తోడుగా ఉన్నాడు కనుక. ఒక పట్టణములో యెహోవా ఉంటే, ఒక వ్యక్తిలో యెహోవా ఉంటే ఏం జరుగుతుందో క్లుప్తంగా మీతో పంచుకున్నా. ఇప్పుడు 3-4 విషయాలు కూడా మీతో పంచుకుంటా. యెహోవా ఆ పట్టణములో ఉన్నాడు కనుక అది స్థిరముగా ఉంది. యెహోవా లేదా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ వివాహములో ఉన్నాడు. ఇక్కడేమో పట్టణములో ఉన్నాడు, అక్కడేమో వివాహములో ఉన్నాడు. యేసుక్రీస్తు ఆనాడు ఆ వివాహములో ఉన్నాడు. ఏ వివాహమో చెప్పాలి, చెప్తారా? యేసుక్రీస్తు ఒక వివాహంలో ఉన్నాడు. ఏ వివాహము? కానా అనే ఊరిలో జరిగిన వివాహములో యేసు ఉన్నాడు. ఆ వివాహములో యేసు ఉన్నాడు. ఎంతమందికి వివాహం అయిందో చూపిస్తారా? చూపిస్తారా? రైట్. చేయి చూపించిన వారు సూటిగా ప్రశ్న వేస్తున్నా, మీ వివాహములో యేసయ్య ఉన్నాడా? నీ వివాహములో యేసు ఉన్నాడా? యేసు ఉండడం ఏమిటన్నా, మా నాన్నే లేడు, మా అమ్మే లేదు, మా అన్నే లేడు, మా అక్కే లేదు. అదేమిటి? నీ వివాహంలో మీ నాన్న లేకపోవడం ఏమిటి, మీ మమ్మీ లేకపోవడం ఏమిటి, మీ అన్న లేకపోవడం ఏమిటి, మీ అక్క లేకపోవడం ఏమిటి? ఏమిటి ఆ వివాహం? దొంగ వివాహం అన్నా. ఏ వివాహం? దొంగ వివాహం అన్నా. ఉన్నారా ఎవరైనా ఈరోజు దొంగ వివాహం చేసుకునేవాళ్ళు, సీక్రెట్గా మ్యారేజెస్ చేసుకునేవాళ్ళు, సీక్రెట్గా వివాహాలు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వివాహము అన్నిటికంటే ఘనమైనది, అది శ్రేష్టమైనది, అది పరిశుద్ధముగా ఉండాలి, పరుపు పానపు నిష్కల్మషముగా ఉండాలి. ఎందుకని? వివాహ వ్యవస్థను దేవుడే ప్రారంభించాడు. బైబుల్ ఆ వ్యవస్థను ముద్రించింది. వివాహము అది పరిశుద్ధమైన వివాహంగా ఉండాలి. దురదృష్టం ఏమిటంటే ఈరోజు వివాహాల్లో కులం ఉంటుంది, కట్నం ఉంటుంది, కానుకలు ఉంటున్నాయి, బంధువులు ఉంటున్నారు, కానీ దేవునికి మాత్రం వివాహంలో చోటు కనిపించటంలా. ఆఖరికి మన క్రైస్తవులు కూడా వివాహాల్లో ముహూర్తాలు చూసుకుంటున్నారు. ఎంత సిగ్గుచేటం! రోజులు చూసుకుంటున్నారు. నా దగ్గరికి వచ్చి, అన్నా వివాహం డేట్ ఫిక్స్ అయిందన్నా అని అంటారు. వాళ్ళ వెడ్డింగ్ కార్డు ఇచ్చి ప్రార్థన చేయమంటారు. వివాహం ఫిక్స్ అయింది, వివాహం చేసేది మన దైవజనులే, కానీ కింద మాత్రం 10:33 అని ఉంటుంది. ఇదేమిటి? క్రైస్తవ వివాహం ఏమిటి? 10:33 ఏమిటి? ఏమిటయ్యా ఇది? అది నాకు తెలియదన్న మా నాన్న చూసుకుంటాడు. ఎంత దారుణం అండి! నా జనులు అన్య జనుల సాంప్రదాయములతో నిండిపోయి ఉన్నారు అని దేవుడు హెచ్చరిక చేయడం లేదా? క్రైస్తవ సమాజమా, క్రైస్తవ సహోదరి సహోదరుడా, నీవు నీ పాత జీవితాన్ని, పాత సాంప్రదాయాలను, పాత నమ్మకాలను పూర్తిగా విడిచిపెట్టాలి. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు మీకు జ్ఞాపకం ఉందా? నీ తండ్రి ఇంటి నుంచి అనగా
నీ తండ్రి ఇంటిలో ఉన్నటువంటి నమ్మకాల నుంచి, విశ్వాసాల నుంచి, ఆ పాత ప్రాక్టీసెస్ నుంచి నువ్వు వేరుగా, నీ బంధువుల నుంచి అనగా నీతో పాటు అటాచ్మెంట్ పెంచుకున్న వారి నుంచి వేరుగా, నీ దేశము నుండి వేరుగా. అబ్రహామును దేవుడు దీవించాలి అని ఆశించినప్పుడు 3 కండిషన్స్ పెట్టాడు. ఒకటి, సెపరేట్ ఫ్రమ్ ప్లేసెస్. ఏ ప్లేస్లో నువ్వు ఉన్నావో ఆ ప్లేస్లో నువ్వు ఉంటే నిన్ను నేను దీవించలేను, కాబట్టి ఆ ప్లేస్ నుంచి, ఆ దేశం నుంచి వేరుగా. ఈరోజు ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు దేవునికి ఇష్టము లేని, దేవుడు ఇష్టపడని చోట్లలో తిరుగుతున్నా, నివసిస్తున్నా, ఉంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, దేవుడు దీవించడం. నువ్వు ఎక్కడ ఉంటున్నావో అక్కడ పాపము చేయడానికి అనుకూలమైన వాతావరణం ఉంటే అక్కడ నుంచి నువ్వు వేరు కావాలి. పాపిష్టి మనుషులతో నువ్వు తిరిగేవాడిగా ఉంటే అక్కడి నుంచి వేరు కావాలి. దయచేసి వినండి. సెపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ప్లేస్, ఫ్రమ్ పీపుల్ అండ్ ఫ్రమ్ ప్రాక్టీసెస్. నీవు నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి వేరుకా. అనగా ఆ దేశము నుండి అనగా ప్లేస్, బంధువుల నుండి అనగా పీపుల్, నీ తండ్రి ఇంటి నుండి అనగా ప్రాక్టీసెస్. నీ తండ్రి ఇంటిలో ఉన్నటువంటి నమ్మకాలు ఏమిటో, ఆ మూఢ నమ్మకాలు ఏమిటో, ఆ లోకానుసారమైన ఆచారాలు ఏమిటో, వాటి నుంచి నువ్వు వేరు కావాలి. నీ విశ్వాసాన్ని, నీ నమ్మకాన్ని, నువ్వు నన్ను వెంబడించే విధానాన్ని ఆటంకపరిచే మనుషుల నుండి వేరు కావాలి. నాకు ఇష్టం లేని స్థలాల్లో నువ్వు తిరగడానికి వీల్లేదు, అక్కడి నుంచి నువ్వు వేరు కావాలి. అర్థమవుతుందా సహోదరి సహోదరులు? నువ్వు దేవునికి ఇష్టం లేని స్థలాల్లో ఉండడానికి వీల్లేదు. పాపిష్టి మనుషులు తిరిగే చోట నువ్వు తిరగడానికి వీల్లేదు. పాపము చేయడానికి ప్రేరేపించే మనుషులు ఉన్న చోట నువ్వు ఉండడానికి వీల్లేదు. అలా నువ్వు ఒకవేళ ఆ ప్లేసెస్లో కానీ, ఆ పీపుల్తో కానీ, ఆ ప్రాక్టీసెస్ కానీ నువ్వు చేస్తున్నట్లయితే దేవుడు నిన్ను దీవించడు అనే సత్యము మర్చిపోవద్దు. క్రైస్తవులు అని చెప్పంటున్నావు, చేతికి కాళ్ళకు కట్టులు కడుతున్నావు. నా దగ్గరికి చాలామంది వస్తారు, ప్రార్థన చేయమంటారు. నేను సూటిగా చెప్తా, ముందు ఈ కట్టులన్నీ తీసేసేయండి. క్రైస్తవులు అని చెప్పంటారు, ముఖం నిండా చిన్నపిల్లలకు మచ్చలు పెడతారు. ఏం మచ్చ అంటే దిష్టు మచ్చ అంట. ఉన్నారా ఈరోజు? క్రైస్తవులుగా చెప్పుకుంటున్నావు, దిష్టి మచ్చలు పెడుతున్నావు. క్రైస్తవులు అని చెప్పంటున్నావు, పిల్లలకు ఒంటి నిండా తాడులు కట్టుతున్నావు. క్షేమము కాదు. తావిత్తులు కట్టడము క్షేమము కాదు. క్రైస్తవ సహోదరి సహోదరుడా, ఒకానొక సమయంలో జ్వరం వచ్చిందని చెప్పి ఎవరో చెప్పారట, వెళ్ళి అక్కడికి వెళ్ళి మంత్రం వేయించుకుని తావిత్తు కట్టించి మీ అబ్బాయికి జ్వరం తగ్గిపోతుందని చెప్పి వెంటనే వాళ్ళు వెళ్ళి ఆ అబ్బాయిని తీసుకెళ్తే అతడు మంత్రం వేసి తావిత్తు కట్టి అతడు పంపించాడు. జ్వరం తగ్గిపోయింది. ఆశ్చర్యపడ్డారు. తావిత్తు కట్టిన వెంటనే జ్వరం తగ్గిపోయిందని చెప్పి. అలా జ్వరం తగ్గిపోయిన మరుసటి రోజే ఆ కుమారుడు కాస్త ఒక్కసారిగా గుట్టుకుమన్నాడు, చనిపోయాడు. ఎందుకు చనిపోయాడో తెలియక అందరూ గొల్లుమని ఏడుస్తూ ఉంటే ఆ చనిపోయిన కుమారునికి ఒక అన్నున్నాడు. వాడికి డౌట్ వచ్చింది, అసలు ఈ తావిత్తులో ఏముంటుందో చూద్దాం. తావిత్తు కట్టినప్పుడు జ్వరం తగ్గినట్టుగా తగ్గింది, కానీ ప్రాణం పోయింది, ఏముంటుందో చూద్దాం అని చెప్పి ఆ తావిత్తును తెరిచి చూస్తే ఆ తావిత్తులో ఏముందో తెలుసా మీకు? ఈ ఆత్మ నాది అని రాసింది. ఏముంది? ఈ ఆత్మ నాది. సహోదరులు సహోదరులు, మనం క్రైస్తవులం కనుక, క్రీస్తును వెంబడించేవారం కనుక అన్య సాంప్రదాయాలకు చోటు ఇవ్వడానికి వీలు లేదు. మనం ఉంటే క్రైస్తవులుగా ఉందాం, లేదా పూర్తిగా క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి లోకానుసారంగా జీవిద్దాం. అంతేగాని ఆదివారం వచ్చేసరికి చక్కగా ఎంతో ఆత్మీయంగా కట్టుబొట్టు అన్ని విషయాల్లో బహు జాగ్రత్తగా ఉంటూ ఆ తర్వాత మరలా లోకానుసారంగా జీవించటం, నో, అది క్రైస్తవులకు తగదు. ఈరోజు ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ వివాహములో దేవుడు ఉన్నాడా? ఆ తమ్ముడు అంటాడు, ఏమని? నా వివాహంలో దేవుడు లేడన్నా. ఎందుకని? మాది రహస్య మ్యారేజ్ అన్నా. ఎందుకని రహస్య మ్యారేజ్? నేను ఆ అమ్మాయిని ప్రేమించాగా, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదుగా, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదుగా, కాబట్టి మేమిద్దరం కూడా రహస్యంగా పెళ్లి చేసుకున్నాంగా. రహస్య వివాహాలు చెల్లవు. క్రైస్తవ తమ్ముడు చెల్లే, నిన్ను కని పెంచి పెద్ద చేసి రెక్కలు ముక్కలు చేసుకొని చదివించిన, ప్రయోజకునిగా చేస్తున్న తల్లిని తండ్రిని పక్కన పెట్టి ఎవడో ఒక మృగాన్ని నమ్మేసి వాడే దేవుడుగా భావించి వాడు లేకుండా నేను బ్రతకలేను అని చెప్పి నువ్వు వాడితో పాటు వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఏ క్రైస్తవ తమ్ముడు, ఏ క్రైస్తవ చెల్లి రహస్య పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వీల్లేదు.
ఎంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు ప్రేమలు అని చెప్పి నీచమైన కార్యాలు చేయడానికి ఎగబడుతున్నారో, తల్లికి తెలియకుండా తండ్రికి తెలియకుండా చదువుకుంటున్నావు అని చెప్పి, స్కూల్కి వెళ్తున్నావు అని చెప్పి, కాలేజెస్కి వెళ్తున్నావు అని చెప్పి, ఉద్యోగాలు చేస్తున్నావు అని చెప్పి, కోర్సుకు వెళ్తున్నావు అని చెప్పి ఎంతమంది తల్లిదండ్రులు మోసం చేస్తున్నారో, అలా మోసం చేస్తున్న తమ్ముడు చెల్లి నీతో సూటిగా చెప్తున్నా, దయచేసి నీ తల్లిని నీ తండ్రిని మోసం చేయొద్దు. ప్రేమ అనే ముసుగులో వారిని మాయ చేయొద్దు. నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఒక చెల్లి వచ్చి అంటుంది, అన్నా అతడు నన్ను ప్రేమించాడని చెప్పి నా జీవితాన్ని అతనికి దాసోహం చేశానన్నా. మనం పెళ్లి చేసుకుందామంటే మీ ఇంట్లో ఒప్పుకోరు, మా ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడన్నా. అమ్మా రహస్యంగా అంటున్నావు, కనీసం నీ ఫ్రెండ్స్ అన్నా ఉన్నారా? లేదన్నా. మరి ఎక్కడ పెళ్లి చేసుకున్నావు? గదిలోనన్నా. గదిలో పెళ్ళా? అవునన్నా. అతడు నేను ఇంకెవరు లేవన్నా, మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నామన్నా. ఏ పెళ్ళి అది? దొంగ పెళ్ళి, అంతేగా, దొంగ పెళ్ళి. పెళ్ళయింది, 2 నెలలు 3 నెలలు కాపురం చేసిన తర్వాత వాడి ఇంటికి రాలా. ఈ సహోదరి ఫోన్ చేసింది. ఆమెకు ఒక మెసేజ్ వచ్చింది. ఏమిటి ఆ మెసేజ్ అంటే, మీరు ఫోన్ చేస్తున్న వ్యక్తి కవరేజ్ ఏరియాలో లేడు. ఎక్కడ లేడంట? కవరేజ్ ఏరియాలో లేడంట. ఇంకెందుకు ఉంటాడు నా ప్రియ చెల్లి? దొంగ పెళ్లి చేసుకున్నావు, 3 నెలలు వాడు నీతో పాటు ఉన్నాడు, ఇప్పుడు వాడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? కవరేజ్ ఏరియాలో లేకుండా వెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కవరేజ్ ఏరియాలో లేడు. వచ్చి అన్నా ఇప్పుడు ఫోన్ చేస్తూ ఉంటే కవరేజ్ ఏరియాలో లేడంటన్నా. నేను అడిగా, అమ్మా కనీసం మీరు పెళ్లి చేసుకున్న ఫొటోస్ అన్నా ఉన్నాయా? ఉన్నాయన్నా. ఫోన్లే అమ్మా, కనీసం ఫొటోస్ అన్నా ఉన్నాయి కదా, దాంతో అతన్ని మనం ట్రేస్ చేద్దాం. ఎక్కడున్నాయా ఫొటోసు? వాడితోనే ఉన్నాయన్నా. బుద్ధుందా? ఎవరితో ఉన్నాయంట ఫొటోసు? వాడితోనే ఉన్నాయంట. మరి పెళ్ళికి ఏదైనా కట్టాడమ్మా నీకు? సూత్రం కట్టాడన్నా. మరి అది ఎక్కడుంది? ఉందన్నా. ఎక్కడా? అది భద్రంగా ఉంటుందని వాడి బ్యాగ్లోనే పెట్టానన్నా. బుద్ధి ఏమన్నా ఉందా? దొంగ పెళ్ళిళ్ళు, దగా చేయబడే పెళ్ళిళ్ళు, చెల్లెళ్ళు తమ్ముళ్ళు, మీ జీవితంలో ఎప్పుడూ కూడా ఈ దొంగ పెళ్ళిళ్ళు చేసుకోమాకండి. నీ వివాహంలో యేసు ఉండాలి. ప్రతి క్రైస్తవ వివాహంలో యేసు ఉండాలి. ఈరోజు వివాహాల్లో యేసు లేకపోవడం వల్లే వివాహాలు నిలబట్టల్లా. వివాహములో దేవుని చిత్తము జరగడం లేదు కాబట్టే వివాహాలు నిలబట్టల్లా. ఎంతమంది తండ్రులు, ఎంతమంది తల్లులు దేవుని చిత్తాన్ని పట్టించుకోవట్లా. కట్నం గురించి మాట్లాడుతున్నారు, కులం గురించి మాట్లాడుతున్నారు. ఎంత దారుణం. ఒకరోజు నా దగ్గర ఆత్మీయంగా బలపడిన తమ్ముడు వచ్చి అన్నా నా పెళ్ళన్నా అన్నాడు. మంచిది, పెళ్ళి అంటున్నావు, నీకు తెలుసు కదా మన కల్వరిలో ఉన్నటువంటి విధానము, కట్నాలు ఏమైనా తీసుకుంటున్నావా అని అడిగాను. అప్పుడు అన్నాడు, భలేవారన్నా, నేను కట్నం ఎందుకు తీసుకుంటానన్నా, ఇంత చక్కగా వాక్యం వింటూ కట్నం నేను తీసుకుంటానన్నా అంటే వెరీ గుడ్. అప్పుడు వాడు అంటాడు, అవన్నీ మా నాన్న చూసుకుంటాడన్నా. ఎవరి పనికి మాలోడా, పెళ్ళేమో నువ్వు చేసుకుంటావా, కట్న కానుకల గురించి మీ నాన్న చూసుకుంటాడా? మరలా చెప్తున్నా, కట్నాల గురించి వివాహాలు ఆపేసేవాళ్ళు ఎంతమంది లేరు? కుల పట్టింపులతో వివాహాలు చేయకుండా ఆపేసేవాళ్ళు ఎంతమంది లేరు? మా అమ్మాయికి పెళ్లి కావటల్లా, ఎందుకని? మా వాడు దొరకటల్లా, మా కులం వాడు దొరకటల్లా. అడుగుతున్నాను, క్రైస్తవ్యానికి కులం ఉందా? క్రైస్తవ్యానికి కులము ఉందా? మనకు కులం ఉంది. ఏమిటి మనకున్న కులము? సేవకులు. మనకున్న కులము సేవకులం. ఏ కులం? సేవ కులం. అదే మన కులం. సేవ చేయటమే మన కులం. క్రైస్తవులకు కులాలు ఉన్నాయి. ఏమిటది? సహాయ కులం. ఎవరో మనం? సహాయ కులం, సేవకులం, బోధకులం. ఇది మన కులం. అంతేగాని పనికి మాలిన మనుషులు ఏర్పాటు చేసిన కులాన్ని పట్టుకొని కుటుంబాల్లో, సంఘాల్లో, వివాహాల్లో విభజన తీసుకురావడం ఆత్మీయత కానే కాదు. అడుగుతున్నా సూటిగా స్పష్టంగా, నీ వివాహములో యేసు ఉన్నాడా?
ఒకవేళ నీ వివాహంలో యేసు లేకపోయినట్లయితే నీ జీవితంలో నెమ్మది సమాధానం నువ్వు చూడలేవు. ఆనాడు వివాహంలో యేసు ఉన్నాడు. ఆనాడు వివాహంలో యేసు ఉన్నప్పుడు జరిగింది ఏమిటి? జాగ్రత్తగా వినండి. కానా వివాహంలో యేసు ఉన్నప్పుడు ఆ వివాహంలో ఒక సమస్య వచ్చింది. యేసు ఉన్నప్పటికీ కూడా వివాహాల్లో సమస్యలు వస్తాయి. యేసు చిత్త ప్రకారము వివాహం జరిగినా కూడా కుటుంబాల్లో సమస్యలు వస్తాయి. కుటుంబాల్లో ఇరుకు ఇబ్బందులు వస్తాయి. కుటుంబాల్లో కొన్ని మనస్పర్ధలు వస్తాయి. కానీ గమనించండి, ఆనాడు యేసు ఆ వివాహంలో ఉన్నాడు. ఉంటే ఏమైంది? ఆ వివాహంలో సమస్య వచ్చింది. వస్తే ఏమైంది? వాళ్ళు వచ్చి యేసుకు ఆ సమస్యను చెప్పారు. ఎవరికి చెప్పాలి వివాహంలో సమస్య వస్తే? ఎవరికి చెప్పాలి వివాహ వ్యవస్థలో సమస్య వస్తే? ఎవరికి చెప్పాలి కుటుంబంలో సమస్య వస్తే? ప్రియ సహోదరి, అడుగుతున్నా, నీ భర్త వల్ల ఒకవేళ నీకు సమస్య వస్తే నువ్వు ఎవరికి చెప్పాలి? చెప్పండి. మీ మమ్మీకి కదా. అమ్మా ఈడు మంచోడు కాదే. ఎవడు? మీరు మంచోడు అని చెప్పి నాకు కట్టబెట్టారు కానీ వీడు మంచోడు కాదే అని చెప్పి మీ మమ్మీకి చెప్పాలా? మీ నాన్నకు ఫోన్ చేయాలా? లేక మీ చెల్లికో మీ అక్కకో ఫోన్ చేయాలా? లేక లోకమంతా ఫోన్ చేసి నీ భర్త గురించి చెప్పాలా? అడుగుతున్నా. ఆత్మీయత కలవాళ్ళు ఏం చేస్తారు? దేవుడితో సత్సంబంధం కలవాళ్ళు ఏం చేస్తారు? నీ భార్య మంచిది కాకపోతే లోకం అంతా తెలియజేస్తావా? ఏం చెయ్యాలి? ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులు, ఎంతోమంది ఇంటి గుట్టును రట్టు చేసుకునేటటువంటి నీచమైన జీవితాన్ని జీవించే క్రైస్తవ తమ్ముళ్ళు సహోదరులు ఎంతమంది లేరు? కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలను తీర్చగలిగిన దేవునికి చెప్పడానికి బదులుగా దేవుడితో సత్సంబంధం లేదు కాబట్టి, దేవుడికి చెప్పినా వెండు కాబట్టి, నన్ను ఎప్పుడో విసర్జించాడు కాబట్టి, నన్ను ఎప్పుడో కట్ చేసి పడేశాడు కాబట్టి, దేవుడితో నాకు సంబంధం లేదు కాబట్టి అనేవాళ్లే దేవునికి కాకుండా లోకానికి వారి ఇంట్లో జరిగేటటువంటి కష్టాల గురించి చెప్పుకుంటారు. అడుగుతున్నా, మరి నువ్వెవరు చెప్తావు? నీ ఇంట్లో కష్టం వచ్చినప్పుడు, నీ వివాహంలో కష్టం వచ్చినప్పుడు, నీ కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు ఎవరికి చెప్తావు? మీ ఇంటి వాళ్ళకా? మీ బంధువులకా? మీ చుట్టాలకా? మీ స్నేహితులకా? ఎవరికి? ఆనాడు కానా వివాహంలో సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఎవరికి చెప్పారు? యేసుక్రీస్తుకు చెప్పారు. ఎందుకని? వివాహ వ్యవస్థ ప్రారంభించినది దేవుడే. దేవుడే వివాహ వ్యవస్థ ప్రారంభించాడు గనుక ఆ వివాహంలో ఏదైనా సమస్య వస్తే దాన్ని తీర్చగలిగిన వాడు ఒకే ఒక్క దేవుడు. ఆయనే నేను ప్రకటించే ప్రభువైన యేసుక్రీస్తు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, యెహోవా పట్టణములో ఉన్నాడు కనుక అది స్థిరముగా ఉంది, కదల్చబడకుండా ఉంది. నాయనా, చిన్న చిన్న విషయాలకే మేము కదల్చబడుతున్నాం. చిన్న చిన్న విషయాలకే అస్థిరత్వానికి లోనవుతున్నాం. నిజమే, మాలో చాలామందికి స్థిరత్వం లేదు. మాటల్లో స్థిరత్వం లేదు, ఆలోచనల్లో స్థిరత్వం లేదు, కుటుంబ వ్యవస్థలో స్థిరత్వం లేదు, సంపాదనలో స్థిరత్వం లేదు, ఉద్యోగంలో వ్యాపారంలో స్థిరత్వం లేదు, చదువులో స్థిరత్వం లేదు. అయ్యా, ఒక వ్యక్తి స్థిరపడకపోవడానికి కారణం ఏమిటో సూటిగా స్పష్టంగా నువ్వు తెలియచేశావు. వివాహంలో సమస్యలు, కుటుంబంలో సమస్యలు కలిగి అశాంతి అసమాధానంతో అల్లాడిపోతున్న వారితో సూటిగా మాట్లాడావు. ఆనాడు వివాహంలో నువ్వు ఉన్నావు. సమస్య బయట పడక మునిపే అద్భుతం చేసి సమస్య పోయే విధంగా చేశావు. తండ్రి, ఈరోజు అనేక మందికి నాయన అద్భుతం జరగాలి. వారి వివాహ వ్యవస్థలో, వారి కుటుంబంలో ఉన్న సమస్యలకు పరిష్కారము మీరే అనుగ్రహించండి. నీ ఆశీర్వాదాన్ని కల్లారా చూసే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి,
Hyderabad 72.